హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ ప్యాకెట్ లో ఒక స్పెషల్ ఐటమ్ ఉంది, వెళ్ళిపోదాం చూసేద్దాం అసలు ఎట్లా ఉంది అని చెప్పి. లెట్స్ గో టు ద వీడియో. సో స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఓపెన్ చేస్తాను, మనకు ఆత్రం ఆగదు కదా. ఓపెన్ చేస్తాను. సో దీంట్లో ఈ పార్సిల్ అయితే ఉంది. ఈ చిన్ని బాక్స్లో ఇది కరెక్ట్ 4 అంగుళాలు ఉంది. సో నా దీనికి చూపిస్తున్నాను. ఈ బాక్స్లో మనకి ఒక చిన్ని ఫోన్ ఉంది. ఇది పిల్లలు ఆడుకునే ఫోన్ కాదండి, నార్మల్గా మనం యూజ్ చేసే ఫోనే. సో నేను మీకు పూర్తిగా వీడియో చూపిస్తాను, చూడండి. పూర్తిగా చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గాయ్స్. షేర్ చేయండి. సో ఇది సైడ్ పెట్టేస్తున్నాను. దీంట్లో ఒక ఛార్జర్ కూడా ఇచ్చాడు. చూసారు కదా, మనకి నార్మల్గా ఇది సిపిన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ప్రెసెంట్ అన్ని ఫోన్స్కి. అట్లా కాకుండా ఇది మన పాత పిన్. ఇప్పుడు కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు, చాలామందికి తెలిసే ఉంటుంది ఈ పిన్. సో పాత ఫోన్స్కి యూజ్ అవుతుంది. ఇప్పుడైతే సి పిన్ వచ్చేస్తుంది కాబట్టి ఇది అందరికీ మ్యాక్స్ చాలామందికి తెలిసి ఉండదు. పాత రోజుల్లో యూజ్ చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇదైతే ఛార్జర్ ఇచ్చారు, చిన్నది, మనం కనెక్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా పెద్దగా జస్ట్ ఇది అడాప్టర్ లాగా ఇచ్చాడు అంతే. సో ఇది సైడ్ పెట్టేస్తున్నాను. ఈ బాక్స్లో ఇంకేమొచ్చిందంటే జియో సిమ్ విల్ నాట్ వర్క్. జియో సిమ్ అనేది వర్క్ అవ్వదంట. సో ఇది సైడ్ పెట్టేద్దాం. ఏమైనా ఇష్యూ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయమని చెప్పి ఈ నెంబర్ కూడా ఇచ్చారు. కనిపిస్తుందా? అండ్ దీంట్లో మాన్యువల్ బుక్ కూడా ఇచ్చారు. అండ్ ఇంకా ఏం లేవు దీంట్లో. సో ఈ బాక్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇచ్చారండి, గివ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఆన్ అమెజాన్ అని చెప్పి. నేను అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను ఇది. సో ఇది కూడా సైడ్లో పెట్టేద్దాం. సో దీంట్లో ఏం ఉందో చదువుదాం ఒకసారి. ఇది మాన్యువల్ బుక్ లాంటిది అనుకుంటా. చూసారు కదా, ఇలాంటి ఫోన్స్ కొరియన్స్ వాళ్ళే చేస్తారు కాబట్టి మొత్తం కొరియన్ లాంగ్వేజ్లోనే ఉంది చెప్పాలంటే. చూసారు కదా, కొరియన్ లాంగ్వేజ్. ఇది మనకు చదవడం అయితే రాదు. రివర్స్ తిప్పుదాం. రివర్స్ తిప్పితే మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. ఇంగ్లీష్ మ్యాథ్స్ చాలామందికి వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. చూసారు కదా, మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇన్సర్ట్ ద సిమ్ కార్డ్ అండ్ బ్యాటరీ అని చెప్పి ఇచ్చారు. బ్యాటరీ, ఛార్జింగ్, కీప్యాడ్, డిస్క్రిప్షన్, మొత్తం A to Z ఇచ్చాడు. మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా దీంట్లో చూసుకోవచ్చు. అంటే ఫోన్ ఆపరేట్ చేయడానికి. మనకు చిన్న ఫోన్సే కదా, మన పాతకాలంలో వాడేస్తున్నాం కాబట్టి మనకు వాడడంలో ఏం ప్రాబ్లం ఉండదని నేను అనుకుంటున్నాను. ఇదైతే క్లోజ్ చేసేద్దాం. మాన్యువల్ బుక్ని ఇది సపరేట్గా పెట్టేద్దాం ఈ బాక్స్లోనే. ఇది కూడా పెట్టేద్దాం. ఫోన్ విషయానికి వచ్చేస్తే మన బుజ్జి ఫోన్. చూసారు కదా, నా వేలు అంత ఉంది కరెక్ట్. సో ఈ కవర్ కూడా ఓపెన్ చేసేద్దాం. చాలా అంటే చాలా క్యూట్గా అనిపించింది నాకు ఆర్డర్ చేసేటప్పుడు. ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఎగ్జైట్మెంట్గా నేను వెయిట్ చేస్తూ ఉన్నాను చెప్పాలంటే. మంచి ప్యాకేజింగ్ అయితే బాగా ఇచ్చారు. వరల్డ్ స్మాలెస్ట్ ఫోన్ అనుకుంటా చెప్పాలంటే. చాలా అంటే చాలా బాగుంది తెలుసా, చాలా క్యూట్గా ఉంది. స్క్రాచెస్ కానీ ఏమీ లేవు అసలు. ఫోన్లో చాలా అంటే చాలా క్లారిటీగా ఉంది. సో నేను ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. మన పాత ఫోన్లో నార్మల్గా చూసారు కదా, కరెక్ట్ నా ఏలు సైజ్ అంత ఉంది. కరెక్ట్ 3 అంగుళాల కంటే తక్కువే ఉంది చెప్పాలంటే. కరెక్ట్ 3 అంగుళాలు అనుకోండి. సో బటన్స్ కూడా మంచిగా ప్రెస్ చేయడానికి ఇచ్చారు. మనం వెనక బ్యాటరీ ఓపెన్ చేద్దాం ఎట్లా ఉంది అని. బ్యాటరీ అయితే ఓపెన్ చేస్తాను. చూసారు కదా బ్యాటరీ ఎంత క్యూట్గా ఉందో, చిన్నగా. లియాన్ బ్యాటరీ అంట. నార్మల్ వోల్టేజ్ 3.7 volts, కెపాసిటీ 380 mAh, స్టాండర్డ్ 2013 సంథింగ్ ఇచ్చాడు, 18287 అని చెప్పి. ఇటు సైడ్ వచ్చేసరికి నోట్ అండ్ బ్యాటరీ అని వచ్చాడు. యూజ్ ఓన్లీ ఒరిజినల్ బ్యాటరీస్ అండ్ ఛార్జర్,
Do not disassemble or short circuit the battery. Must be recycled or disposed properly. May explode if damaged in fire. Made in China. సో చైనా వాళ్ళదంట ఇది. సో కొరియన్ వాళ్ళది అని చెప్పి అన్నాను కదా నేను. సో కొరియన్ వాళ్ళది కదా, చైనా వాళ్ళదంట. కొరియన్స్ చైనాలోనే కదా వాళ్ళ లాంగ్వేజ్, చైనా లాంగ్వేజ్ సంథింగ్ ఏమోలేండి. సరే మీకు అర్థమైంది కదా నేను చెప్పేది. ఇంతకీ నేను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అది. సో ఇది సైడ్ పెట్టేద్దాం. ఫోన్ విషయానికి వచ్చేస్తే మనకి సిమ్స్ పెట్టుకోవడానికి ఒక్కటైతే ఇచ్చాడు. ఇది సిమ్ పెట్టుకోవడానికి, ఇది ఎక్స్టర్నల్, ఇది మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి. ఇది చూసారు కదా, ఇది అయితే సిమ్ పెట్టుకోవడానికి, ఇదేమో ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి. సో మనకి చిన్న ఫోన్స్లో అప్పుడు ఇచ్చేవాళ్ళు కదా, సేమ్ ఉంది చెప్పాలంటే. చూసారు కదా, ఫోన్ చాలా చిన్నదండి. పిల్లలకి ఇస్తే మంచిగా ఆడుకుంటారు చెప్పాలంటే. సో దీంట్లో అయితే బ్యాటరీ పెట్టేద్దాం. మనం సిమ్ అయితే నేను ఏం పెట్టాను, సరే సిమ్ కూడా పెట్టేసి ట్రై చేద్దాం ఒకసారి అసలు ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి, కాల్స్ వెళ్తున్నాయా లేదా అని చెప్పి. నేనైతే సిమ్ తీసుకొచ్చేస్తాను. సో నేను సిమ్ అయితే తీసాను. ఇది వచ్చేసరికి ఎయిర్టెల్ సిమ్. సో ఇది ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎట్లా ఇన్సర్ట్ చేయాలని చెప్పి. ఇటువైపు ఇట్లా ఇన్సర్ట్ చేయమని చెప్పి ఇచ్చారు. సో నేను అలాగే చేస్తున్నాను. ఇట్లా లాక్ చేయాలి. చేసిన తర్వాత మనం ఇట్లా బ్యాటరీ వేసేద్దాము. క్లోజ్ చేసేస్తున్నాను. స్పీకర్ కూడా ఎట్లా ఇచ్చాడు చూసారా. సో నేను ఆన్ అయితే చేస్తున్నాను. పవర్ ఆన్ వెయిట్ వెల్కమ్. సౌండ్ చూసారా ఆన్ అయ్యేటప్పుడు. సో డేట్ అవి చేంజ్ చేయాలి. నార్మల్గా చూడడానికి ఇలా ఉంది. సో బ్యాటరీ ఫుల్ ఉంది. దీంట్లో లాక్ తీయడానికి ఇది ఫోన్ బుక్ ఇచ్చాడు. కింద ప్రెస్ చేసుకోవడానికి కాల్ సెంటర్ అంట, మీడియా, ఆర్గనైజర్, సెట్టింగ్స్లోకి వెళ్దాము. ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. టైం అండ్ డేట్ సెట్ చేద్దాం. టైము ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసరికి 10:45 అవుతుంది. 10:45 నేను సెట్ చేశాను. ఫార్మాట్ సెట్ చేస్తున్నాను 24 అవర్స్కా లేక లేదా అని. 12 అవర్స్ పెట్టుకుంటున్నాను నేను. దాన్ని సేవ్ చేస్తాను. అండ్ సేమ్ ఫార్మాట్లో మనం డేట్ సెట్ చేద్దాం. డే, మంత్, ఇయర్ సెట్ చేసి బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వస్తే మనకి 10:45 టైం కనిపిస్తుంది, కానీ నేను డేట్స్ అయితే సెట్ చేయలేదు. డేట్ అయితే నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. డేట్ అయితే సెట్ అవ్వట్లేదు. ఇది చాలా రోజులైంది కదా. సో కొన్ని నెంబర్స్ అయితే నాకు వస్తున్నాయి దీంట్లో. సో నా సిమ్లో నెంబర్స్ ఇవి. సో ఒక కాల్ చేద్దాము. సో అన్నోన్ అయితే కాల్ చేద్దాము. 9581456385 ఏదో ఒకటి. సో కాల్ కూడా వెళ్తుంది మంచిగా. కాల్ అయితే కట్ చేశాను. మళ్ళీ ఒకసారి చేస్తున్నాను. చూసారుగా, అనేబుల్ టు కనెక్ట్. ఈ సిమ్లో ఏంటంటే మనకి కాల్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. దీంట్లో అయితే మనకి ఇది వచ్చేసింది చూసారు కదా, సిగ్నల్ది. ఈ సిగ్నల్ది మనకి ఛార్జింగ్ ఎంత ఉందని చూపిస్తుంది, టైం చూపిస్తుంది, డేట్ చూపిస్తుంది. డేట్ చేంజ్ చేయాలి. నేను తర్వాత అయితే చేంజ్ చేస్తాను. జస్ట్ మీకు రిఫరెన్స్ కోసం చూపించడానికి డేట్ చేంజ్ చేసుకోవచ్చు, అన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉంటే ఆ పేపర్ మాన్యువల్ బుక్లో అయితే కూడా చూసుకోవచ్చు. సో ఫోన్ అయితే చాలా బాగుంది. మీ లవ్డ్ వన్స్ అంటే మనకి పర్సనల్గా ఒక 3 సిమ్స్ ఉంటే 2 సిమ్స్ ఉంటే ఒకటే సిమ్ యూజ్ అయ్యే పెద్ద ఫోన్స్లో ఒక సిమ్ ఇట్లా వేసుకొని మనకి కాల్స్ మాట్లాడుకోవడానికి. అండ్ పాకెట్ ఫ్రెండ్లీ అండి. సో చూసారు కదా, చాలా అంటే చాలా చిన్నగా ఉంది. పాకెట్ ఫ్రెండ్లీ. ఈ పాకెట్లో అసలు ఒక ఫోన్ ఉందని కూడా మనకి అనిపించదు. సో దాచుకోవచ్చు. మన ఒక ఏళ్ళలో పట్టేసి ఒక హ్యాండ్లో మనకి క్లోజ్ చేసేవచ్చు. చూసారు కదా,
ఇట్లా క్లోజ్ చేసి కూడా పెట్టుకోవచ్చు, మనకి ఇక్కడ ఫోన్ ఉంది అని చెప్పి. అండ్ మెయిన్ అమ్మాయిలకి ఏమైనా సెక్యూరిటీ పర్పస్ కావాలంటే యూస్ చేసుకోవచ్చు. ఎందుకు సెక్యూరిటీ అని చెప్పి అనుకుంటున్నారా? ఇప్పుడు చాలా మంది హరాస్మెంట్ కి గురవుతున్నారు కదా, సో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి ఫోన్ ఇస్తే పాకెట్ ఫ్రెండ్లీ, అసలు వాళ్ళ దగ్గర ఫోన్ ఉందని కూడా తెలియదు, అది సైలెంట్ లో పెట్టుకుంటే ఎప్పుడన్నా వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నా చిన్న ఒపీనియన్. అందుకే మెయిన్ ఈ ఫోన్ మీ దగ్గర తీసుకొచ్చింది. మనకు చూడడానికి ఎంత పెద్దగా కనిపిస్తుంది కదా, దగ్గర నుంచి చూడడానికి చూడండి చాలా చిన్నదండి, కరెక్ట్ 3 అంగుళాలు. కరెక్ట్ నేను మీకు చూపిస్తున్నట్టు 3 అంగుళాలు, చాలా అంటే చాలా బాగుంది. దీనికి ఛార్జర్ కూడా ఇస్తారు దీనికి. సో నేను ఒకసారి ఛార్జింగ్ పెట్టి కూడా ఒకసారి చూపించాను మీకు, చూపిస్తే మీకు కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఛార్జింగ్ కూడా పెట్టి చూపిస్తాను నేను. ఇది కాస్ట్ వచ్చేసరికి నేను ఒకసారి చూసి చెప్తాను, ఒక నిమిషం ఒకసారి పెట్టి చూపిస్తాను. సో ఇది నార్మల్ అడాప్టర్ అండి, సో ఖచ్చితంగా ఎక్కువ మనకి డౌట్ అవసరం లేదు. ఒకవేళ డౌట్ క్లారిఫై చేయడానికి అయితే నేను ఒకసారి మీకు చూపిస్తాను. చూసారు కదా, పైన అయితే ఇచ్చారు ఇది చార్జర్ కనెక్టెడ్. సో మీరు చూసారు కదా, ఇక్కడ ఎక్కుతుంది చూసారు కదా. సో ఏమైనా క్లారిటీ లేకపోతే ఒక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కంపల్సరీ మళ్ళీ ఇంకో వీడియోతో ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. నేను మొత్తం క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్ ఉంటే దీంట్లో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. దీని ప్రైస్ వచ్చేసరికి 1599 రూపీస్ అండి. అమెజాన్లో అవైలబుల్గా ఉంది. నేను కింద లింక్ ఇస్తాను, మీకు కావాలంటే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, దీని కాస్ట్ వచ్చేసరికి 1599 రూపీస్ పడింది నాకు. సో 1599 రూపీస్ చాలా ఎక్కువ అనుకుంటారా? సో ఎక్కువ అనుకోకండి, పాకెట్ ఫ్రెండ్లీ కదా, మినీ ఫోన్ కదా, సో మనకి చిన్న పిల్లలు యూస్ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. చాలా మందికి నచ్చుతుంది చెప్పాలంటే గిఫ్ట్గా, బట్ పిల్లల్ని అయితే పాడు చేయలేము కదా, సో ఫోన్లు ఇచ్చి. అందుకే నేను మీరు యూస్ చేయండి, పిల్లలు లేని వాళ్ళు యూస్ చేస్తే బెటర్. పిల్లలు ఉన్న వాళ్ళు ఇప్పుడు పిల్లలు చూస్తే కొంచెం అడౌట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది. సో నేను అది కూడా నేను డ్రాబ్యాక్ చెప్తున్నాను, అది ఒక్కటే కానీ ఇంకా వేరే ఏ విషయానికి కూడా దీనికైతే డ్రాబ్యాక్ అయితే లేదు. చాలా అంటే చాలా బాగుంది, కాల్స్ కూడా బాగా వినిపిస్తున్నాయి చెప్పాలంటే. సో నేను వేరే నార్మల్ సిమ్ వేసి చూశాను, సో బాగా ఉంది. అది ఎయిర్టెల్ సిమ్, ఇప్పుడు మా హస్బెండ్ లేరు, సో ఆయన దగ్గర ఉంది ఆ సిమ్. ఇప్పుడు నా దగ్గర ఉన్న సిమ్ జియో సిమ్. సో జియో సిమ్ ఆల్రెడీ దీంట్లో యూజ్ అవ్వదని నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో కూడా నేను చూసి చెప్పాను కదా, బాక్స్లో కూడా ఉన్నది జియో సిమ్ యూజ్ అవ్వదు అని చెప్పి. సారీ, చూసారు కదా, ఈ పేపర్లో ఈ బాక్స్లో ఇచ్చారు జియో సిమ్ విల్ నాట్ వర్క్ అని చెప్పి. సో చూసారు కదా, ఈ ఫోన్ మీకు ఒక్కసారి నచ్చినట్లయితే మీ లవ్డ్ వన్స్కి షేర్ అయితే చేయండి. అమ్మాయిలకి మెయిన్ అమ్మాయిలు యూస్ చేయండి. సో ఎప్పుడన్నా ఎమర్జెన్సీ పర్పస్ యూజ్ అవుతాయి, కాలేజ్ అమ్మాయిల కన్నా స్టూడెంట్స్ కన్నా మంచిగా పనికి వస్తుంది. సో పాకెట్ ఫ్రెండ్లీ కాబట్టి మనకి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ చేయాల్సిన అవసరం కూడా రాదు, బ్యాడ్ హ్యాబిట్స్ కూడా ఉండవు చెప్పాలంటే. జస్ట్ కాల్స్ పర్పస్కి అండ్ నెంబర్ సేవ్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఫోన్. సో మ్యూజిక్ అంటారా, మ్యూజిక్ కూడా ఒకసారి ట్రై చేద్దాము, మ్యూజిక్ ఏమైనా ఉందా లేదా అన్నట్టు. ఫోన్ బుక్, మెసేజెస్, కాల్ సెంటర్, మీడియా, ఆర్గనైజర్, సెట్టింగ్స్, సర్వీసెస్, ప్రొఫైల్, బ్లూటూత్ డైలర్ కూడా ఉందండి. మై ఫైల్స్ సారీ మర్చిపోయాను, ఎక్స్టర్నల్ డివైసెస్, మనం మెమరీ కార్డు పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఉంది కాబట్టి. అబ్బా బాబా ఎంత మంచి ఫెసిలిటీస్ అయితే ఇచ్చాడు. మెమరీ కార్డు వేసుకుని మనం సాంగ్స్ కూడా వినొచ్చాడు. సో ఫైల్స్ చూసారు కదా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అందరికీ తెలిసిందే, మనకి విడిగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరమే లేదు. ఒకసారి మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీ లవ్డ్ వన్స్కి. వాళ్ళతో పాటు ఈ ఫోన్ కొనిచ్చండి. ఏంటంటే నాకు ఏమి రాదండి, ఈ ఫోన్ కొనకపోయినా నాకేం రాదు. ఏంటంటే జస్ట్ అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. నా పేరు ఆయిషా, మన ఛానల్ పేరు ఆయిషా M&S. బాయ్ గైస్.